అందరికీ నమస్కారం. కోవిడ్ నుంచి మనం ఇండియాకు వెళ్ళేటప్పుడు మన సివిల్ ఐడి మీద ఎటువంటి ఫైన్లు ఉన్నాయా లేదా ఎటువంటి కేసులు ఉన్నాయా అనేది మన దగ్గరలో ఉన్న నెట్ సెంటర్లకు వెళ్ళి లేదా మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి మన సివిల్ ఐడి నెంబర్ ఇచ్చి చెక్ చేయించుకొని తర్వాత అన్నీ ఓకే అయిన తర్వాత మనం టికెట్ అనేది బుక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. అదేవిధంగా ఇండియా నుంచి కువైట్కి వచ్చేటప్పుడు సేమ్ మనకు తెలిసిన వాళ్ళకు మన సివిల్ ఐడి నెంబర్ ఇచ్చేసి అకామా ఉందా లేదా అనేది చెక్ చేయించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే రీసెంట్గా నేను బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి కువైట్కి అయితే వస్తున్నాను. బెంగళూరు ఎయిర్పోర్ట్లో బోర్డింగ్ పాస్ దగ్గర నా వెనకాల ఉండే ఒక మహిళ దగ్గర బోర్డింగ్ పాస్ తర్వాత ఇక్కడ బతాకా కూడా అడుగుతారు. ఆ బతాకా నెంబర్ చెక్ చేయంగా ఆమెకు అకామా లేవడం వల్ల అక్కడి నుంచి అట్టే వెనక్కి పంపించడం జరిగింది. కాబట్టి మీరు ఇండియాకు వెళ్ళిన తర్వాత అక్కడ 2 నెలలు లేదా 3 నెలలు సెలవులు అనేది ముగించుకొని వస్తూ ఉంటారు. దయచేసి అట్లా ఎయిర్పోర్ట్ దగ్గర ఇబ్బంది పడకుండా మీకు తెలిసిన వాళ్లకు మీ బతాకా నెంబర్ పంపించి అకామా ఉందా లేదా అనేది చెక్ చేయించుకోవడం చాలా మంచిది. కొన్ని ఎయిర్లైన్స్ అయితే అక్కడే చెక్ చేస్తాయి. ఇండియాలో చెక్ చేస్తే ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ కోవిడ్ దాకా వచ్చి ఇక్కడ ఖచ్చితంగా మన సివిల్ ఐడి నెంబర్ అయితే అడుగుతారు. సివిల్ ఐడి లేదా మొబైల్ ఐడి అడుగుతారు. అప్పుడు అకామా లేదని తెలిస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఫింగర్స్ వేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళాల్సి వస్తుంది. దయచేసి ముందుగానే మీరు ఇండియా నుంచి బయలుదేరేటప్పుడు మీకు తెలిసిన వాళ్లకు బతాకా నెంబర్ పంపించి అకామా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం చాలా మంచిది. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే ఈ వీడియోకి లైక్ ఇవ్వండి. జై హింద్.